తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా సామాన్య విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే వినూత్న కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు ప్రభుత్వ బడులను సమన్వయం చేస్తూ ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వీలును ఈ పాఠశాలలు కల్పిస్తున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా సామాన్య విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే వినూత్న కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు ప్రభుత్వ బడులను సమన్వయం చేస్తూ ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వీలును ఈ పాఠశాలలు కల్పిస్తున్నాయి. కోర్ అర్బన్ రెసిడెన్షియల్ ఎకానమీ పరిధిలోకి రాని 99 అసెంబ్లీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మక పనులు పూర్తి కాగా మిగిలిన 97 నియోజకవర్గాల్లో త్వరలోనే టీపీఎస్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు ఇంటి వాతావరణంలోనే కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడం. సెమీ రెసిడెన్షియల్ విధానంలో భాగంగా విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషక విలువలతో కూడిన భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా రవాణా ఇబ్బందులను తొలగిస్తారు. దీనివల్ల విద్యార్థులు రోజంతా పాఠశాల ప్రాంగణంలో ఉండి చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి మండలంలో కనీసం 2 ప్రభుత్వ పాఠశాలలను టీపీఎస్లుగా మార్చాలనేది ప్రభుత్వ బృహత్ లక్ష్యం. ఒక్క టీపీఎస్ నిర్మాణానికి ఆధునీకరణకు సగటు 10 కోట్ల బడ్జెట్ అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ పాఠశాలల నిర్వహణకు 4 నుంచి 6 ఎకరాల సువిశాల స్థలం కేటాయించి సుమారు 1500 మంది విద్యార్థులు ఒకేసారి అభ్యసించేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలను ఆధునీకరించడం లేదా కొత్తగా అనుబంధ భవనాలను నిర్మించడం ద్వారా ఈ మెగా క్యాంపస్లను రూపొందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఆరుట్ల, నాగర్ కర్నూలు జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి హై స్కూళ్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ 4 పాఠశాలల కోసం 56.69 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ముఖ్యంగా ఆరుట్ల పాఠశాల పనులు పూర్తి కావడంతో జూన్ 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన విద్యా విధానాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది.